ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీ అందరికీ కూడా యేసుప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి ఇప్పుడు లెసన్ నెంబర్ 18 చదువుకోబోచున్నాము. అది ఏమనగా అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు. సో పార్ట్ 1. ఓకే, సో ఇది మొదలుపెట్టడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. హల్లెలూయా, స్తోత్రం పరిశుద్ధ దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాను నాయన. ఈ సమయం ప్రభా, ఇంత మంచి తరుణం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి నాయన. నన్నును ప్రభా పిల్లలందరినీ కూడా వింటున్న ప్రతి వాళ్ళని కూడా ప్రభా నాయన మీ కృపలో మీ ప్రభా బిడ్డల్ని ఆశీర్వదించండి, వాళ్ళ హృదయాల్ని తెరవండి. మీ సత్యవాక్యాన్ని వినడానికి నీ ప్రభా మిమ్మల్ని అంగీకరించడానికి మీ కృప అనుగ్రహించమని నాయన. ఆది నుండి అంతవరకు మీ సన్నిధిని కోరుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక చిన్న గమనిక. పిల్లలు మీరందరూ కూడా మీ తల్లిదండ్రిని పక్కన పెట్టుకొని వాళ్ళు మీరు కలిసి వినాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రీడింగ్ పోర్షన్ ఎక్సోడస్ అంటే నిర్గమాకాండము 14వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు. మెమరీ వర్స్ కంఠిత వాక్యం ఏమనగా 1 కొరింథీ 10వ అధ్యాయము 1 నుండి 4. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘముల క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోనూ బాప్తిజమము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇంగ్లీష్లో చదువుదామా? 1 Corinthians 10th chapter 1-4 verses. Moreover, brethren, I would not that ye should be ignorant, how that all our fathers were under the cloud, and all passed through the sea, and were all baptized unto Moses in the cloud and in the sea, and did all eat the same spiritual meat, and did all drink the same spiritual drink, for they drank of that spiritual rock that followed them, and that rock was Christ. లెసన్ నెంబర్ 18 చదువుకోవడానికి అంటే ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యం యాత్ర గురించి మనం చదువుకోవాల్సిన ముఖ్యమైన లక్ష్యం ఏమనగా, ఇశ్రాయేల్ ప్రజల యాత్ర ఏంటంటే అది నూతన నిబంధనలు ఉన్న విశ్వాసులు అంటే మనకు సాదృశ్యంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు అనేక విధమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. సో ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారు అనేది మనం చూస్తే అనేక స్థలంలో మనం చూస్తే వాళ్ళు ఏంటంటే మోషే మీదను దేవుని మీదను సనిగారు. దే మర్మర్డ్ అగేన్స్ట్ గాడ్ అండ్ ఆల్సో మోసెస్. సో మర్మరింగ్ అంటే వాళ్ళు సనుగుతూ ఆ విధంగా వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక దేవుని మీద మన మోషే మీద సనుగుతూ వచ్చారనమాట. కానీ ఆ విధంగా మనము చేయకూడదు. ఎందుకంటే ఇది మనకు దృష్టాంతంగా ఇవ్వబడి ఉంది. వాళ్ళు చేసిన తప్పుదలని మనం చూసుకొని దాని మీద మనము జయం పొందాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వాళ్ళ అరణ్య యాత్రని మొదలుపెట్టారు అని మనం చదువుకుందాం. పోయిన లెసన్లో మనము చదివాము దేవుడు ఏ విధంగా అబ్రహాము, ఇసాకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు మోషేని పంపించి వాళ్ళకి విడుదల కలిగించాడు. ఎప్పుడైతే ఫారో ఏమన్నాడైనా నేను మీ ప్రజల్ని పంపియను అని ఆయన చెప్పినప్పుడు దేవుడు అనేక విధమైన 10 తెగుల్ని ఆయన పంపించాడు. అప్పుడు 10వ తెగులు, అది లాస్ట్ తెగులు ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చిందో అప్పుడు దేవుడు ఏం చేశారంటే వాళ్ళని విడిపించాడు. అది ఏంటిది లాస్ట్ ప్లేగ్ అంటే ఏంటిదంటే మనకు తెలుసు. మనకు పాస్ ఓవర్ అంటే పస్కా పశువుని అంటే పస్కా గొర్రెపిల్లని వాళ్ళు వధించి ఎప్పుడంటే అది అబీబ్ నెలలో 14వ తారీఖున అందు సాయంకాలంలో వాళ్ళు ఏం చేశారు, ఆ పస్కా గొర్రెపిల్లని వాళ్ళు వధించి దాని రక్తంని తీసుకొని వాళ్ళు ఏం చేశారు, ద్వారపు 2 నిలువ కమ్మిల మీదను ఇంకా పైనున్న కమ్మె మీదను వాళ్ళు ఆ బ్లడ్ని ఆ రక్తంని ఏం చేశారు వాళ్ళు చల్లి లోపల వాళ్ళు ఏం చేశారు వాళ్ళు దాని మాంసాన్ని రోస్ట్ చేసి దాన్ని బాగా కాల్చి దాన్ని తినడము మరి వాళ్ళ పాదాల్లో ఏంటి వాళ్ళు చెప్పులు వేసుకొని చేతిలో కర్ర పెట్టుకొని రెడీగా వాళ్ళు ఉండి వాళ్ళు బయలుదేరారు. ఆ సమయంలో ఏమైంది అంటే ఐగుప్తీయులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో తులి సంతానం అందరినీ కూడా ఏంటంటే దేవుడు సంహారం చేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన రక్తంని చూశాడో, ఏ ఇంట్లో అయితే రక్తంని కనిపించిందో అంటే పస్కా గొర్రెపిల్ల రక్తంని కనిపించదో అక్కడ దాన్ని ఏం చేశాడు దేవుడు అంటే దాటి వెళ్ళిపోయారనమాట.
దాటి వెళ్ళిపోయి ఆ ఇల్లు మాత్రం, ఆ ఇంట్లో ఉన్నవారు మాత్రం సురక్షితంగా ఉన్నారనమాట. దీన్ని చూపిస్తుందంటే ఇది యేసుక్రీస్తునే చూపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తే ఏంటంటే ఆయన ఒక పస్కా పశువుగా ఈ లోకానికి వచ్చారు. మనం చూస్తాం కదా, 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే, మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడెను. సో ఇక్కడ మనము ఈ పస్కా గొర్రెపిల్ల రక్తం గురించి మనం ఇక్కడ చూసింది ఇశ్రాయేల్ ప్రజల్లో. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తుకి, ఆయన మరణానికి సాదృశ్యంగా ఉంది. సో మనము ఏ విధంగా మనం విడుదల పొందినాం? ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపం క్షమింపబడింది కాబట్టి మన మరణాన్ని దాటుకున్నాం. దేవుడు మనల్ని ఏం చేశాడు? సురక్షితంగా కాపాడుచున్నాడు. సో ఇదే మనకు సువార్త. సో పాత నిబంధనకు నూతన నిబంధనకు మనం చూస్తున్నాం కదా, అక్కడ ఏంటి, అది ఛాయగా ఉంది. నూతన నిబంధనలు వచ్చినప్పుడు యేసుక్రీస్తే దాని అన్నిటి కూడా ఆయన నిజ స్వరూపంగా ఉన్నారనమాట. సో ఆ పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది అని మనం ఇక్కడ చూడగలం. నెక్స్ట్ డే ఏమైందంటే, ఎర్లీ మార్నింగ్ 15వ తారీఖు అబీబ్ నెల అందు వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు బయలుదేరి వాళ్ళు అంతా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎంతంటే చాలా గొప్ప సమూహం అన్నమాట. మగవాళ్ళే 6 లక్షల మంది, ఇంకా వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు కలిస్తే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, ఇంకా ఐగుప్తులో ఉన్న అన్య జనాలను కూడా వీళ్ళని వెంబడించారనమాట. సో ఎంతమంది అంటే నియర్లీ సుమారు 20 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటారని వాళ్ళు చెప్తున్నారనమాట. సపోజ్ వాళ్ళు తూర్పు సైడ్ నుండి వెళ్ళి ఉంటే వాళ్ళకు ఈ ఎర్ర సముద్రము కనిపించకపోయేది. కానీ దేవుడు వాళ్ళని ఏ విధంగా నడిపించాడంటే దక్షిణ వైపు నుండి దేవుడు వాళ్ళని నడిపించాడు. ఎందుకు దక్షిణ వైపు నుండి నడిపించాడంటే ఆయన ఏ విధంగా వాళ్ళని నడిపిస్తున్నాడో అదే విధంగా మనం నడవవలసిన వారమై ఉంటున్నాం అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అందరినీ దేవుడు ఏ విధంగా నడిపించారో వాళ్ళు ఎర్ర సముద్రము బ్యాంక్ దగ్గరికి వాళ్ళు వచ్చారనమాట. సో అక్కడ వచ్చినప్పుడు వెనక్కి నుండి ఐగుప్తు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తొలి సంతానం అందరూ మరణించారు కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళు పాతి పెట్టేసిన వరకు వాళ్ళ మనసు అనేది మారిపోయిందనమాట. మారిపోయి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని వదిలిపెట్టడానికి వీళ్ళదని చెప్పేసి వీళ్ళని ఏం చేశారు? వాళ్ళని వెంబడించి వాళ్ళని మళ్ళీ తీసుకుని వచ్చి వాళ్ళని బానిసలుగా పెట్టుకోవాలని వచ్చారనమాట. ఇక ఫారోను వాళ్ళ క్యారియర్స్ అవన్నీ ఉంటాయి కదా, రథాలు, అలా అన్ని రథంలతో వాళ్ళు రావడము జరిగింది. అప్పుడు ముందు చూస్తేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాల చూస్తేమో ఏముంది? సైన్యము, అంటే ఫారో సైన్యము వస్తుందన్నమాట. సో అప్పుడు చాలా వాళ్ళు ఎంతో భయపడిపోతున్నారనమాట. వాళ్ళందరూ కూడా మోషేకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు దేవుడు ఏమైనా నీ చేతిలో ఏముందని చెప్తే కర్ర ఉందంటే కర్రని నువ్వు చాపు అని చెప్పాడు. సో అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ఎర్ర సముద్రంని 2 పాయలుగా చేశారనమాట. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళు నేల మీద నుండి, అంటే ఎండిన నేల మీద నుండి వాళ్ళు నడుచుకొని ముందుకు సాగిపోయారు. సో ఆ విధంగా వాళ్ళు దేవుడు ఏం చేశాడు? అక్కడ మార్గంని వాళ్ళ కొరకు సరళం చేశాడు. ఎర్ర సముద్రం అయినప్పటికీ కూడా ఎర్ర సముద్రం కూడా దేవుడు పాయలు చేయగలిగాడు. సో ఇది మనం చూస్తే మొదటి నుండి అంతం వరకు కూడా దేవుని హస్తమే ఉంది. వీళ్ళకి విడుదల కలిగించడం ఏంటంటే మనుషులు కాదు, మోషే కాదు వాళ్ళని విడిపించింది, కానీ దేవుడే విడిపించాడు. కాబట్టి ఈవెన్ ఎర్ర సముద్రం ఉంటే 2 పాయలుగా చేసినప్పుడు వాళ్ళందరూ కూడా దాంట్లో నుండి వెళ్ళిపోయారనమాట. కానీ దేవుడు ఏం చేశాడు? అదే ఎర్ర సముద్రంలో లేనే మరి వీళ్ళందరినీ, అంటే ఐగుప్తులు అందరూ ముంచివేశాడు. సో మునిగిపోయారు అనమాట వాళ్ళు. సో ఇది కూడా మనం చూస్తే ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే మనకు ఇదంతా కూడా మనకంటే సాదృశ్యంగా ఉన్నాయన్నమాట. దాన్ని మనము చూస్తున్నప్పుడు సో ఈ ఎర్ర సముద్రం నుండి వెళ్ళడము, వాళ్ళకు విడుదల రావడం అంటే అది మనకు బ్యాప్టిజానికి సాదృశ్యంగా ఉందన్నమాట. సో మనం ఎప్పుడైతే గొర్రెపిల్ల రక్తం ద్వారా మనం పాపం క్షమాపణ పొందుకొని మనం రక్షణ పొందుతామో అప్పుడు మనం ఏం చేయాలంటే మనము బ్యాప్టిజం అనేది తీసుకోవాలి. సో తర్వాత అది కాకుండా మనం చూస్తే ఈ ఐగుప్తుడు ఏం చేశారు? వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ ఇంట్లో పుట్టిన మగపిల్లలందరినీ కూడా ఏం చేశారంటే వాళ్ళు ఆ నైల్ నదిలో పరవేయడానికి ఆయన ఫారో వాడు ఏం చేశాడు? ఫారో వాళ్ళకి ఆజ్ఞాపించాడు. సో ఎంతోమంది మగపిల్లలు ఇశ్రాయేల్ ప్రజల్లో వాళ్ళందరూ కూడా నదిలో చంపారు. కాబట్టి దేవుని నీతి ఎలాగ ఉంటుందంటే దేవుడు వీళ్ళకు తీర్పు తీర్చాడు. అట్లాగా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఎర్ర సముద్రంలో చనిపోయారన్నమాట. మార్గంలో దేవుడు వాళ్ళని ఏ విధంగా నడిపించాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు కూడా ఇదంతా మన రక్షణ అంతా కూడా ఏంటంటే ఒక్క మానవుడు చేసింది కాదు, ఇదంతా కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే. ఆది నుండి కూడా దేవుడు మనకు ఈ విధమైన ఒక ప్రణాళిక చేశాడు. కాబట్టి ఆయన అంత హిస్టరీ అంతా కూడా మనం చూస్తే ఈ కార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చాడనమాట. సో ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఏ విధంగా వాళ్ళని నడిపించాలి. ఇప్పుడు అరణ్యంలో వాళ్ళు వస్తున్నారు. సో అరణ్యానికి వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది?
వాళ్ళకు ఒక మార్గం అనేది అక్కడ కనపడదనమాట. కానీ దేవుడే అక్కడ ఏంటంటే ఒక మేఘస్తంభంగాను ఇంకా అగ్నిస్తంభంగాను దేవుడు వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపించాడనమాట. సో మేఘస్తంభం ఎప్పుడు ఉంటుంది? మధ్యాహ్న వేళలో మేఘస్తంభం ఉంటుంది. ఏంటి, అరణ్యంలో చాలా వేడి ఉంటుంది కదా, ఆ సమయంలో వాళ్ళకి ఎంతో మంచిగా కూల్గా ఉండడానికి మరి వాళ్ళని నడిపించడానికి మేఘస్తంభంగాను, రాత్రి సమయంలో వాళ్ళకి వెలుగు ఇస్తూ వాళ్ళకి ఇంకా కొంచెం వేడిని కూడా ఇస్తూ మరి ఆ విధంగా దేవుడు వాళ్ళని నడిపించాడు. అదే కాకుండా వాళ్ళకి ఎనిమిస్ ఉంటారు కదా, శత్రువుల నుండి వాళ్ళని విడిపించడానికి కూడా దేవుడు వాళ్ళని కాపాడాడు. సో ఆయన మార్గంను నడిపించేవాడు దేవుడు. మన జీవితంలో ఎప్పుడైతే మనం పాపపు క్షమాపణ పొందుకొని పస్కా పశు రక్తం ద్వారా పాపపు క్షమాపణ పొందుకొని మనం బ్యాప్టిజం తీసుకొని మనం ఈ లోకంలో వస్తామో, అప్పుడు ఈ లోకం మనకి ఎలాగుంటుందంటే ఒక అరణ్య జీవితమే అనమాట. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏంటి, ఇంకా కానాన్ దేశం ఇంకా చేరలేదు. సో కానాన్ దేశంకిను ఐగుప్తుకును మధ్యలో ఏముంది? ఒక పెద్ద అరణ్యం ఉంది. సో మనకు కూడా రక్షణ పొందినప్పటి నుండి మనకు కూడా ఏముందంటే ఈ లోకం అంతా కూడా మనకు అరణ్య జీవితం. సో అరణ్య జీవితంలో మనకి ఎలాగుంటుంది? ఇది ఒక యాత్రా జీవితం. అరణ్య జీవితంలో ఏంటి, అనేక విధమైన మన కష్టాలు, అనేక విధమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. కానీ దాని గురించి మనం ఏం బాధపడకూడదు. ఎందుకంటే దేవుడే మన తోడు ఉన్నాడు. మనల్ని పిలిచిన వాడెవడు? దేవుడు. కాబట్టి దేవుడే మన తోడు ఉన్నాడు. కాబట్టి దేవుడే మనకు ముందు ఉండి మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని నడిపిస్తూ వస్తాడనమాట. మేఘస్తంభంగాను ఇంకా అగ్నిస్తంభంగాను ఉండి మనల్ని శత్రువుల నుండి విడిపించి దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన అరణ్య మార్గం నుండి మనల్ని సురక్షితంగా నడిపించడానికి దేవుడు మనతో ఉన్నాడనేది ఆనందంతో మనము ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటినాక వాళ్ళు అనేక ప్రదేశాల్లో వాళ్ళు గుడారాలని వేసి నిలిచి ఉన్నారు. ఆ ప్రదేశంలో కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అన్నమాట. దాని విషయాలు మనము ఈ పార్ట్ 1లో చూసుకుందాం. మొదటిగా వాళ్ళు ఎర్ర సముద్రం దాటగానే దేవుడు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారంటే షూరు అనే ఒక అరణ్యంలోకి తీసుకొచ్చారు. 3 రోజులు వాళ్ళు వెళ్ళడం జరిగింది. 3 రోజులు వెళ్ళారు. మరి అక్కడ నీళ్లు దొరకలేదు కదా అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ దొరికిందంటే వాళ్ళకు మారా అనే స్థలానికి వచ్చారు. సో మారా అనే స్థలంకు రాగానే వాళ్ళకి ఏముంది? చాలా నీళ్లు ఉందన్నమాట. కానీ నీళ్లు ఉంది, కానీ ఆ నీళ్లు తాగడానికి యోగ్యంగా లేదనమాట. ఎందుకంటే అది చేదుగా ఉందన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే మాకు త్రాగడానికి నీళ్ళు లేదు అని చెప్పేసి మోషే మీద సనగడం మొదలుపెట్టారనమాట. సో అప్పుడు మోషే ఏం చేశాడు? వెంటనే ఆయన దేవుని దగ్గర మొరపెట్టాడు. అప్పుడు దేవుని దగ్గర మొరపెట్టగానే దేవుడు ఆయనకు ఒక చెట్టుని చూపించారనమాట. సో అప్పుడు ఆ చెట్టుని నరికి దాంట్లో వేయగానే ఆ నీళ్ళు ఏమైపోయింది? మధురంగా మార్చబడింది. మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్లో, కానీ దాని కొరకు మనము కొనుగడము చాలా తప్పు. సో మనం నేర్చుకోవాల్సింది దీని పాఠాలు అంటే దీన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి? మనం పాఠాలు నేర్చుకోవాలి. మనం ఏం చేయాలా? మన దేవుడు గొప్పవాడు. సో మనం ఏం చేయాలా? దేవుని దగ్గర ప్రార్థన చేయాలా. సో మోషే గొప్పవాడు కదా, ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకు చూపించాడు. సో అది తీసుకొని ఆయన ఆ చెట్టుని అందులో వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడింది అనమాట. అప్పుడు వాళ్ళు నీళ్లు తాగారు. సో అక్కడి నుండి వాళ్ళు ఏలీం అనే ఒక ప్రదేశానికి నడిపించారనమాట. అక్కడ ఏలీం అనే ప్రదేశంలో 12 నీటి బుగ్గలు ఇంకా 70 ఈత చెట్లు ఉన్నాయన్నమాట. సో దేవుడు ఎప్పుడూ మనకు శ్రమలనే ఉండదు. దేవుడు మనల్ని ఎంతో ఆదరిస్తాడు. ఆయన మనల్ని ఉజ్జీవపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. సో దేవుడు చాలా మనకు కావలసినంత దేవుడు మనకు అనుగ్రహిస్తారనమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఆ స్థలంలో కొంతకాలం ఉన్నారనమాట. చేదు అనుభవం నుండి వాళ్ళకి ఇక్కడ ఆనందమైన ఒక స్థలము దొరికింది. సో ఈ చెట్టు మారా అనే ప్లేస్లో ఏ చెట్టు అయితే అక్కడ వేయబడిందో అక్కడ మధురమైంది అన్నాను కదా, అది కూడా యేసుక్రీస్తుకే సాదృశ్యం. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుతో మనము సహవాసం చేస్తామో మన చేదంతా కూడా మధురంగా మార్చబడుతుంది. అదేవిధంగా దేవుడు మనల్ని ఆదరించి మనల్ని బలపరిచి ఏలీం అనే స్థలాన్ని కూడా తీసుకొని వస్తారనమాట. సో అక్కడి నుండి వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు సీను అనే ఒక అరణ్యం దగ్గరికి వచ్చారనమాట. సీను అనే అరణ్యం దగ్గరికి వచ్చినప్పుడు అది ఎగ్జాక్ట్లీ 1 month ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత 1 month తర్వాత 1 నెల తర్వాత వాళ్ళు సీను అనే అరణ్యానికి వచ్చారు. అక్కడ వచ్చిన వరకు ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రొవిజన్స్, వాళ్ళకున్న అంత ఆహారం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఆహారం వాళ్ళకు లేదు, ఇంకా అయిపోయింది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకు ఆకలి కలిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఒకసారి మాకు ఏం ఆహారం లేదు కదా, మేము ఏం చేయాలా, మేము ఏం తినాలా, మేము ఎలాగ చనిపోవాలా, ఇక్కడే చనిపోవాలా అరణ్యంలో అని అదని చెప్పి వాళ్ళు మోషే మీద ఏం చేశారు? వాళ్ళు సనగడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు చెప్పాడనమాట,
నువ్వేమీ భయపడొద్దు, నేను నీకు వీళ్ళందరికీ కావలసిన అంత ఆహారంని నేను పైనుండి ఆకాశం నుండి నేను కురిపిస్తాను అని చెప్పాడు. సో అదే కాకుండా వాళ్ళకి ఏంటంటే మాంసం, అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తింటూ ఇంకా రొట్టెలు తింటూ మంచిగా సంతోషంగా ఉన్నాం కదా, మరి అక్కడే చనిపోతే బాగుండేది కదా, మరి మేము ఇక్కడ ఎందుకు అరణ్యంకు మమ్మల్ని తీసుకొచ్చామని మోషే మీద జరిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే వాళ్ళకి మన్నానే కాదు ఇంకా వాళ్ళకి కావాల్సినంత మాంసం కూడా నేను అనుగ్రహిస్తానని దేవుడు వాళ్ళకి చెప్పారంట. సో ఆ స్థలంలో దేవుడు సీను అనే అరణ్యంలో దేవుడు ఏమి ఇచ్చాడంటే వాళ్ళకి మన్నా అనే ఆహారంని, ఆకాశం నుండి కురిపించిన మన్నాని వాళ్ళకు ఇచ్చారనమాట. సో ఇది దాని పేరు, ఇది ఏంటి అన్నారు వాళ్ళు. సో అది ఏంటి అంటే హిబ్రూలో దాన్ని మన్నా అంటారనమాట. సో అది మన్నా అని దానికి పేరు ఇవ్వబడింది అనమాట. అదే కాకుండా వాళ్ళు అది ఎలాగ ఉండేదంటే ఒక చిన్న మన కొరియందర్ అంటే ఇప్పుడు కొత్తిమీర గింజలు ఉంటాయి కదా చిన్నగా, అది తెల్లగా చిన్నగా ఉండేదనమాట. అది ఏంటంటే ఉదయకాలము అది వాళ్ళ పాలెంలంతా కూడా వాళ్ళ క్యాంపులంతా కూడా అది పడేదన్నమాట. సో వీళ్ళు ఏం చేయాలా, వాళ్ళు వెళ్ళి దాన్ని వాళ్ళు కూర్చుకోవాలి, అన్నీ కూడా వాళ్ళని గ్యాదర్ చేసుకోవాలన్నమాట. గ్యాదర్ చేసుకొని ప్రతి వ్యక్తికి ఒక ఓమర్ చొప్పున, ఒక ఓమర్ అంటే ఆ కాలంలో ఉన్న మెజర్మెంట్స్ కదా, ఒక ఓమర్ అంటే ఇట్స్ అరౌండ్ 2 kgs. సో పర్ హెడ్ ఒక్క పర్సన్కి 2 kg, 1.5 to 2 kgs ఉంటుందన్నమాట. అది తీసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళి దాన్ని వాళ్ళు రోల్లో వేసి దాన్ని రొట్టెలుగా చేసుకొని కూడా వాళ్ళు తినవచ్చు అనమాట. అది ఎంతో మంచిగా అంటే అది తేనె టేస్ట్ ఉండేదనమాట. అది వాళ్ళు వేఫర్స్ లాగా వాళ్ళు చేసుకొని వాళ్ళు తినడానికి కూడా వీలు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు, పైనుండి ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయకాలం వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు వెళ్ళి దాన్ని కూర్చుకోవాలి, వాళ్ళు ప్రతి ఇంటి కొరకు తీసుకోవాలి. సో 6 రోజులు వాళ్ళు అలాగా తీసుకోవాలి. 7వ రోజు ఏంటి వాళ్ళకి సబ్బాత్ దినం కదా, అది విశ్రాంతి దినం కాబట్టి 6వ రోజు రెండిట్లో అయినా అంటే 2 పోర్షన్ వాళ్ళు తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ డే కొరకు అది పెట్టొద్దు అనమాట. సో ఇదంతా మనకేం చూపిస్తుందంటే దేవుణ్ణి మనము ఎప్పుడు వెతకాలి, ఎర్లీ మార్నింగే మనం దేవుణ్ణి వెతకాలన్నమాట. ఎందుకంటే ఈ ఆహారము, ఈ మన్నా అనేది యేసుక్రీస్తుకే సాదృశ్యం. ఎక్కడంటే మనం చూస్తే యేసుప్రభు అన్నారు కదా, మన్నా మీకు మోషే మన్నా మీకు ఇవ్వలేదు కానీ నా తండ్రి ఇచ్చారు. అంటే యేసుప్రభు ఏమన్నారు, నేనే మీకు జీవాహారమై ఉన్నానని చెప్పేసి. సో ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. సో యేసుప్రభువే అది జీవాహారమై ఉంటుంది. సో మనకు ఆ సాదృశ్యం ఏంటంటే మనం కూడా ఏంటి దేవుణ్ణి ఉదయమే మనము ఆయనని వెతకాలి. ఆయన అంటే నిన్న ఉన్న మన్నా మనకి ఈ రోజుకి సరిపోదు, ఏ రోజుకి ఆ రోజే మనము తీసుకోవాలన్నమాట. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఏంటంటే మనము దేవుడు యేసుప్రభు ఆయన ఏ విధంగా మనం ప్రార్థన చేయాలా అని ఎప్పుడైతే నేర్పించాడో అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే ఈ దినం కావలసిన ఆహారంని మాకు నేడు ఇవ్వండి ప్రభు అని తండ్రి అని మనం ప్రార్థన చేయాలని, తండ్రి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పి. సో ఏ దినానికి ఆ దినానికి మనకేం కావాలి, ఆహారము మనం దేవుని దగ్గర మనం పొందుకోవాలి. ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనకు ఆహారం ఉంది అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఏ ఆహారమైనా, ఆత్మీయ ఆహారమైనా, మన అనుదిన ఆహారమైనా, శరీరంకైనా ఆత్మకైనా మనము ఎక్కడ పొందుకోవాలా, దేవుని దగ్గర మనము పొందుకోవాలి. సో అది దేవుని సన్నిధిలో మనం ఉంటే మనము దేవుని వాక్యం దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సో మనకిది మన అరణ్య జీవితంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవుని వాక్యాన్ని మనం పొందుకోవాలి, దేవుడు మనతో మాట్లాడతాడు, మరి అదే మనకు ఆత్మీయ ఆహారమే ఉంటుంది. కాబట్టి ఈ మన్నాని మనము తప్పకుండా పొందుకోవాలి. అదే కాకుండా దేవుడు ఏం పంపించాడు, చాలా పక్షుల్ని కూడా ఆయన పంపించాడు. సో వాళ్ళకి ఆహారము, మాంసము వాళ్ళు తినడానికి కూడా ఆయన పంపించాడు. సో ఇది ఆర్ ద బేసిక్ నీడ్స్ కదా, ఇదంతా నీళ్ళు ఇంకా ఆహారము ఇదంతా కూడా బేసిక్ నీడ్స్ దేవుడు వాళ్ళకి రోజు దినము ఆయన వాళ్ళకు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో ఎప్పుడైతే దేవుడే మనల్ని విడిపించాడో దేవుడే మనల్ని అంతవరకు కూడా తీసుకెళ్తాడు. సో మనం ఎంత మాత్రం కూడా భయపడకూడదు, సనుగకూడదు. మనం దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేస్తే మన ప్రతి అవసరం దేవుడు మనకు పూర్తిగా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడనే విషయాన్ని మన దీంట్లో నుండి మనము తెలుసుకెళ్తాం అనమాట. సో అక్కడ నుండి సీను అనే ప్రదేశాన్ని దాటుకొని ఇప్పుడు ఏ స్థలానికి వచ్చారంటే రెఫిడిమ్ అనే ఒక స్థలానికి వచ్చారు. ఇది ఎక్కడ ఉందంటే సీనాయి పక్కనే ఉందన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి నీళ్లు దొరకలేదు అనమాట, త్రాగడానికి ఇక్కడ కూడా నీళ్ళు లేదు. ఇది పెద్ద అరణ్యం కదా. అవును, మనకు కూడా అనేక శ్రమలు రావచ్చు, శ్రమలు వెనకాల శ్రమలు కూడా రావచ్చు, కానీ దేవుని దగ్గర ఏంటి, ప్రతి దానికి కూడా సమాధానం ఉంది, ప్రతి దానికి కూడా దేవుడు మార్గంని తెరుస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము శ్రమల్ని వైపు చూడకూడదు, కష్టాలు బాధలని వైపు చూడకూడదు, కానీ దేవుని వైపే మనము చూడాలనేది మనము దీంట్లో నుండి మనం నేర్చుకుంటున్నాం. మన అరణ్య యాత్రలో మనం ఏ విధంగా ఉండాలి,
మనము దేవుని వైపే చూడాలి, కానీ ఈ ప్రాబ్లమ్స్ని బట్టి మనము ఎంత మాత్రం కూడా సనగకూడదు. దేవుడు ఏమన్నాడంటే మోషేతో, నువ్వు ఒక బండని చూపిస్తాను, ఆ బండని నువ్వు కొట్టినప్పుడు అప్పుడు అక్కడి నుండి వాళ్ళకి కావాల్సినంత నీళ్లు మీకు దొరుకుతుంది అని దేవుడు చెప్పాడు. సో బండ నుండి నీళ్ళని దేవుడు రెఫెదీం అనే ఒక స్థలంలో దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఈ బండ ఎవరంటే క్రీస్తే. మనం ఇక్కడ చూస్తే 1 కొరింథీ 10:4 మనం చూస్తే, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుండి త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇది నూతన నిబంధనలో ఉంది, 1 కొరింథీ 10:4. సో ఈ బండ వాళ్ళని వెంబడించారు. ఎవరు అయినా క్రీస్తే వాళ్ళని వెంబడించినట్టు మనము చూస్తున్నాం. సో దేవుని సన్నిధి వాళ్ళతో ఉండింది. సో ఒక బండ అనేది, ఆ బండని వాళ్ళు స్ట్రైక్ చేయగానే మోషే ఎప్పుడైతే దాన్ని కొట్టాడో దాంట్లో నుండి నీళ్లు ప్రవేశించింది. ఈజ్ ఇట్ నాట్ వెరీ వండర్ఫుల్ థింగ్? సో యేసుక్రీస్తు మరణం ఇది సూచిస్తుంది అనమాట. ఎప్పుడైతే యేసుప్రభు సిలువలో మరణించాడో ఆయన మనకి ఏమిచ్చాడు? జీవజలము మనకు అనుగ్రహించాడు. అదే మనము యోహాను 7:38-39 మనం చూస్తున్నాం. మీరు ఎవరైతే దప్పిక కొని ఉన్నారో నా దగ్గరికి రండి, అని విశ్వసించేవాడు అంతరంగం నుండి జీవజలపు నదులు ప్రవహించుము అని దేవుడు మనకు చెప్పినారు. సో నదులు ప్రవహిస్తాయని. సో ఇది కూడా యేసుక్రీస్తు మరణం గురించిను, మరి ఆయన మనకు ఇచ్చిన ఒక జీవ జలము గురించిను మనము దీన్ని మనం చూడగలం. సో మనకు జీవజలం కావాలంటే యేసుక్రీస్తుని విశ్వసించాల. సో దారిలో మనకి ఏది మనకు కొదువు వచ్చినా మనం ఎవరి వైపు చూడాలంటే యేసు వైపే చూడాలని మనము ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. అదే రెఫిడీంలో ఇంకొక ఘటన కూడా జరిగిందనమాట. అదేంటంటే అమలేకులు వచ్చారనమాట. అమలేకులు ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేయడానికి వచ్చారు. అమలేకులు ఎవరంటే ఏసా ఉన్నాడు కదా, మన యాకోబు వాళ్ళ అన్నయ్య. సో ఆయన ప్రజలు అనమాట, ఆయన సంతానం, ఆయన గ్రాండ్ సన్ ఇస్ అమలకైట్. సో అమలకైలు ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేయడానికి వచ్చారనమాట. సో వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ మీద దాడి చేయలేదు, కానీ వాళ్ళే వీళ్ళ మీద దాడి చేయడానికి వచ్చారు. అప్పుడు మోషే ఏం చేశారంటే ఆయన కొండ మీద ఎక్కి ఆయన చెప్పాడనమాట. యెహోషువాకి ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి, నేను కొండ మీద వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను, అప్పుడు దేవుడు మనకు జయం ఇస్తాడని చెప్పాడు. అప్పుడు మోషే పైకి వెళ్ళి ఆయన ఏం చేశారంటే 2 చేతులు పైకెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. సో యెహోషువ ఏం చేస్తున్నాడు? ఆయన అమలేకీయులతో పోరాడుతున్నాడు అనమాట, అంటే యుద్ధం చేస్తున్నాడు. సో ఎప్పుడైతే ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు ఏమవుతుంది? అమలేకీయులకు ఓటమి వస్తుంది, ఇశ్రాయేల్ ప్రజలకు జయం వస్తుంది. ఎప్పుడైతే ఆయనకు ఆయన కొంచెం టైర్డ్ అయ్యి కొంచెం చేతులు కింద పెట్టేస్తున్నాడు, అప్పుడు ఏమవుతుందంటే అమలేకీయులకు జయం వస్తుంది, ఇశ్రాయేలుకు ఓటమి వస్తుంది. సో దీన్ని బట్టి మనం చూస్తుంటే ప్రార్థన మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో మన అరణ్య జీవితంలో మనకు అనేక విధమైన యుద్ధం ఉంది. అంటే అమలేకీయులు అంటే మన శరీరానికి సాదృశ్యమైందనమాట. సో ఈ శరీరము మనకు విరుద్ధంగా ఉంటుంది. ఆత్మకును శరీరానికి ఎప్పుడు వైరం ఉంటుంది అని దేవుని వాక్యము చెప్తుంది. సో ఎప్పుడైనా మనము ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. సో లోపరుచుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకేమిస్తాడు? శక్తిని, బలంని ఇస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మనము శరీరాన్ని చంపడానికి వీలు ఉంటుంది. సో ఇక్కడ ఇశ్రాయేల్ ఆత్మ సంబంధమైన వాళ్ళు, ఇంకా అమలేకీయులు శరీర సంబంధమైన వాళ్ళు. సో ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారా మనము జయించగలం, కానీ మన సొంత శక్తి ద్వారా మనం జయించలేం, మనము బలహీనలం. కాబట్టి మనం ఆత్మ ద్వారా ఏం చేయాలంటే మనం ప్రార్థన చేస్తే మనకు జయము దేవుడు అనుగ్రహిస్తాడు. అదే కాకుండా కొండపైన అందరూ చూసినట్టు ఆయన ప్రార్థన చేశాడు. అదే కాకుండా అహరోను ఇంకా హూరు, మోషే వాళ్ళ అన్నయ్య అహరోను కదా, హూరు అని ఇద్దరు కూడా వాళ్ళు వెళ్తారన్నమాట. సో ఆయనకు ఎంతో ఆయన అలసిపోయినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆయనకు ఒక బండ పెట్టేసి దాని మీద ఆయనను కూర్చోబెట్టి ఇద్దరు కూడా ఒక్కొక్క చెయ్యిని వాళ్ళు ఏంటంటే ఇలాగా పట్టుకొని ఆయనకు సపోర్ట్ ఇచ్చారనమాట. సో ప్రార్థన సహాయము, ప్రార్థన సపోర్ట్ మనకు చాలా అవసరం. అందుకని మనం చెప్తూ ఉంటాం అందరితో, దేవుని బిడ్డలతో మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి. మనం వాళ్ళు అలాగ పట్టుకున్నప్పుడు ఆయన ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా ఆయన ఏం చేశాడంటే బాగా ప్రార్థన చేయడము, మరి అక్కడ గొప్ప ఇశ్రాయేలుకు గొప్ప జయము వాళ్ళకు దొరికిందన్నమాట. సో అమలేకీయులు ఏమైపోయారు? ఓడిపోయారు. సో దేవుడు ఆ విధంగా మనల్ని విడిపించాలంటే మనకు ప్రార్థన జీవితం మనకు చాలా అవసరమై ఉంది. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరుద్ధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. దేవుడైన యెహోవానే
ఈ యుద్ధంలో జయమిచ్చాడు కాబట్టి యెహోవా నిస్సి అని ఆ బలిపీఠానికి మోషే పేరిచ్చారు. యెహోవా నిస్సి అంటే యెహోవా మన ధ్వజము అని అర్థం అన్నమాట. సో ఇది దేవుని శక్తి ద్వారా జయం పొందుకున్నారు. సో మన జీవితంలో మనకు వచ్చిన ప్రతి యుద్ధాన్ని కూడా జయించాలంటే మనం కూడా యెహోవా నిస్సి అని చెప్పాలి. అంటే యెహోవా మన ధ్వజము అని చెప్పి దేవుణ్ణి మనం మహిమపరచాల్సిన వాళ్ళమై ఉన్నాము. సో మనము కలిసికట్టుగా మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర మనం మొరపెట్టుకుంటే మనకేం దొరుకుతుంది? మనకు సైతాను మీద ఇంకా శత్రువు మీద గొప్ప జయంని దేవుడు మనకు అనుగ్రహిస్తారనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇంకా తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? అక్కడ నిలిచారనమాట. అది ఎక్కడ ఉందంటే ఎర్ర సముద్రము శాఖలైన సువాసు అకాబా అనే అక్కడ మధ్యలో అది ఉందన్నమాట. అది ఒక చిన్న స్థలమే, కానీ అక్కడ చాలా కొండలు ఉండే ఒక ప్రాంతము. అక్కడ వచ్చినప్పుడు 1.5 నెల తర్వాత ఆ స్థలానికి వాళ్ళు చేరుకున్నారనమాట. సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు చేరుకున్నారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే 50వ దినమందు, అంటే పస్కా నుండి 50వ దినమందు, అంటే వాళ్ళు విడుదల పొందుకున్న దినం నుండి 50వ దినమందు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు దేవుడు మోషేని ఏం చేశారు? పైకి, అంటే సీనాయి కొండ పైనకి పిలిచారనమాట. సీనాయి కొండ మీదకి వెళితే దేవుడు ఏం చేసి దేవుడు అక్కడ దిగి వచ్చి మోషేతో అనేక విషయాలు మాట్లాడము జరిగింది. ఆ దినమందు దేవుడు వాళ్ళకి ఆజ్ఞలని ఇచ్చాడనమాట. అది పెంతెకోస్తు దినమని చెప్పబడుతుంది. ఏ విధంగా యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత 50వ రోజు పరిశుద్ధాత్మని దించారో, ఆయన కొరకు కనిపెట్టిన శిష్యుల పైన ఏ విధంగా పరిశుద్ధాత్మని దింపారో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే దేవుడు వాళ్ళకి ఆజ్ఞల్ని దేవుడు ఇక్కడ అనుగ్రహించడం, దేవుడే దిగి రావడము ఆ స్థలానికి, మళ్ళీ వాళ్ళకి ఆజ్ఞని దేవుడు మోషేకి ఇచ్చాడనమాట. అక్కడ అనేక విధమైన ఆజ్ఞల్ని ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడు అక్కడ దిగి వచ్చాడో అక్కడ ఏమైపోయిందంట, ఆ స్థలం అంతా కూడా చాలా కంపింపబడింది. చాలా ఏంటంటే థండర్స్, ఉరుములు, లైట్నింగ్ అలాంటిదంతా కూడా అక్కడ వచ్చినాయి అనమాట. సో అందరూ కూడా చాలా భయపడిపోయారు అక్కడ. అదే కాకుండా దేవుడు ఏం చేశాడు, అక్కడ మేరుల్ని ఏర్పరిచాడు అనమాట, బౌండరీస్ని ఏర్పరిచాడు. సో దట్ ఏ మనిషి కూడా దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది చాలా పరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే దేవుడే అక్కడ దిగి వచ్చి మరి ఆయన ప్రజలతో ఆయన మాట్లాడాలని కోరుకున్నాడు. సో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? ఆయన దేవుణ్ణి ఆజ్ఞల్ని 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు. తర్వాత అది కాకుండా మరి ప్రత్యక్ష గుడారం గురించిన విషయాలు, దాని ప్రణాళికని, ఆ ప్లాన్ని, ఆ ప్యాటర్న్ని అంతా కూడా మోషేకి దేవుడు అక్కడ తెలియపరిచాడనమాట. అదే కాకుండా అక్కడ ఏ విధమైన బలులు అర్పించాలా, ఉపకరణాలు ఏం చేయాలి, అవంతా కూడా ఆయన దేవుడు ఏంటంటే అక్కడే వాళ్ళకి మోషేకి అనుగ్రహించారనమాట. అదే కాకుండా యాజకత్వం అనేది ఏ విధంగా చేయాలా అవంతా కూడా, అంత ప్లాన్స్ అంతా కూడా దేవుడు అక్కడ వాళ్ళకి అనుగ్రహించారు. సో ఇంతకాలము ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఒక బానిసలుగా ఉన్నారు. వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు. సో ఆ విధంగా వాళ్ళు బ్రతికారనమాట. కానీ దేవుడు ఎప్పుడైతే వాళ్ళని విడిపించారో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అన్ని ఆజ్ఞల్ని, మరి ఏ విధంగా వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత ఏ విధంగా వాళ్ళు జీవించాలా అన్ని విషయాలు కూడా ఆయనకు మోషేకు తెలియపరుస్తున్నారు అనమాట. సో అదే కాకుండా వాళ్ళని ఒక ప్రత్యేక జనాంగంగా దేవుని కొరకు ఏర్పరచుకున్నాడు అనమాట. సో దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబుని ఎన్నుకున్న దేవుడు ఇంతకాలము ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ బానిసలు అయిపోయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని విడిపించి మరి ఆయన సొంత జనాంగంగా దేవుడు వాళ్ళని మారుస్తున్నారన్నమాట. అదే కాకుండా దేవుడు వాళ్ళతో నిబంధన కూడా చేసుకున్నట్టు మనము చూస్తున్నాం. అదంతా కూడా మనం ఎక్కడ చూస్తాం? నిర్గమాకాండము 19వ అధ్యాయంలో మనకు అక్కడ కూడా నిబంధన చేసుకున్నట్టు, ఇశ్రాయేల్ ప్రజలతో నిబంధన చేసుకున్నట్టు కూడా మనకు అక్కడ దొరుకుతుంది అనమాట. సో ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఎవరు? దేవుని బిడ్డలు, ఇంకా దేవుని ప్రజలు. మరి దేవుడు వాళ్లకు దేవుడై ఉన్నాడనమాట. మోషే ఎంతకాలం అక్కడ ఉన్నాడు? పైన సీనాయి పర్వతంలో 40 దివారాత్రంలో ఉన్నాడు. ఆయన భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడే ఆయన చేతితో ఆయన రాసిన పలకల మీద రాసిన ఆజ్ఞల్ని అంతా కూడా దేవుడు వాళ్ళకి ఆయనకు అనుగ్రహించాడు. సో చాలా రోజులు అయిపోయేసరికి ఇక్కడ కింద ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారంటే, ఇప్పుడు మోషే అయితే పైకి వెళ్ళిపోయాడు, అక్కడ కొండ మీద ఎక్కి వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన ఏమయ్యాడో మనకు తెలియదు, కాబట్టి మనల్ని ఎవరు నడిపిస్తారు ముందుకు? కాబట్టి మనం ఆరోనుతో ఏమన్నాడంటే, మాకు
ఒక ఒక దేవుడు మాకు కావాలి, మనల్ని నడిపించే దేవుడు కావాలి. ఏంటంటే మోషేకి ఏమైపోయిందో మాకు తెలియదు కాబట్టి మాకు ఒక దేవుడు కావాలి, సో మనల్ని ముందుకు నడిపించడానికి అని చెప్తే అహరోన్ ఏం చేశారంటే, మీ దగ్గర ఉన్న పోగులు, చెవులో ఉన్న పోగులంతా తీసుకురండి, మీ పిల్లలు మీ భార్యల మీద ఉన్న పోగులంతా తీసుకొచ్చి నాకు ఇవ్వండి అంటే వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి ఏం చేశారంటే ఒక మోల్టన్ ఇమేజ్ అంటే ఒక దూడని తయారు చేసి దానికి సమాధాన బలిలు ఇంకా దహన బలి అర్పించి వాళ్ళందరూ భోజనం చేయడము, మరి తినడము, తాగడము, ఇంకా లేచి ఆడడము, డాన్స్ చేయడము అదంతా కూడా వాళ్ళు చేస్తున్నారనమాట. అంటే ఎంత తొందరగా వాళ్ళు దేవుని నుండి దూరం అయిపోయారు. ఎప్పుడైతే మోషే కనపడలేదో అప్పుడు ఏమైపోయారంటే ఈ విధంగా వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకు దేవునితో సహవాసం లేదు, కానీ మోషేతో సహవాసాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. సో మోషే ఎప్పుడైతే ఆయన వ్యానిష్ అయిపోయాడో, అక్కడి నుండి కనపడకుండా పోయాడో, అప్పుడు వాళ్ళకి ఏమైపోయింది, కలవరం అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక దేవుడు కావాలని చెప్పేసి ఒక దూడని పెట్టుకొని దాన్ని వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టాడు. అప్పుడు మోషే పైనుండి కిందికి వచ్చినప్పుడు ఆయన చూసి ఈ విషయాన్ని చూసినప్పుడు చాలా ఆయన బాధపడి ఆయన ఏం చేశారంటే అందరినీ ఏ విధంగా మీరు ఇట్లా చేశారని చెప్పేసి వాళ్ళని చాలా కఠినంగా వాళ్ళతో ఆయన మాట్లాడతాడనమాట. మాట్లాడేసి ఆయన దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఆయన కింద పడేసి అది కూడా విరిగిపోతుందన్నమాట. సో మళ్ళీ ఆయన తర్వాత వెళ్ళి మళ్ళీ దేవుడు ఇంకొక సెట్ ఆఫ్ పలకల్ని దేవుడు ఇస్తాడు. మొదటి ఆజ్ఞ అంటే దేవుడైన యెహోవా తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదని దేవుని వాక్యంలో ఉంది కదా, ఆ మొదటి దాన్ని వాళ్ళు ఏం చేసేసారు, దాటివేశారు. సో వాళ్ళకు వేరే దేవుడిని వాళ్ళు చేసుకున్నారనమాట. సో అప్పుడు ఆయన వాళ్ళ మీద చాలా కోప్పడి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ లేవీలతో కలిసి ఒక 30,000 మంది వరకు అక్కడ చనిపోతారనమాట. చనిపోవడమే కాకుండా ఆ గోల్డెన్ కాఫ్ ఏదైతే ఉందో ఆ దూడని కూడా దాన్ని కూడా పూర్తిగా దాన్ని పౌడర్ చేసి నీళ్ళలో వేసి వాళ్ళకి త్రాగేస్తారనమాట. సో ఈ విధంగా మోషే ఏం చేస్తారంటే వాళ్ళని బాగా శిక్షిస్తాడు. సో దాని తర్వాత వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు సీనాయి దగ్గర దాదాపు 1 సంవత్సరం అక్కడ ఉంటారనమాట. సో అక్కడే ఉండి దేవుడు అనేక విషయాల థింగ్స్ని దేవుడు వాళ్ళకి తెలియపరుస్తాడు. అయినప్పటికీ ఇంత వాళ్ళు పాపం చేసినప్పుడు ఇప్పుడు దేవుడు ఎంతో కరుణామయుడు కాబట్టి వాళ్ళ పట్ల ఆయన ఎంతో ఓపిక చూపించి వాళ్ళని ఇంకా ముందుకు నడిపిస్తూ వచ్చాడనమాట. ఇప్పుడు వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలు చాలా కాలం వాళ్ళు ఐగుప్తులైనా ఉన్నారు, ఇంకా దేవుని విషయాలు వాళ్ళకి ఏమీ తెలియదు. సో చాలా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు దేని గురించి కూడా అంటే ఏ విధంగా వాళ్ళు జీవించాలా, ఏ విధంగా వాళ్ళు మంచి సొసైటీలో జీవించాలా అదంతా కూడా ఏమి కూడా వాళ్ళకు తెలియదు అనమాట. సో ఆ బానిసత్వంలో ఉండిపోయారు కాబట్టి ఇక్కడ దేవుడు వాళ్ళకి అన్ని విషయాల గురించి అక్కడ తెలియపరుస్తూ వచ్చారనమాట. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు సీనాయి పర్వతం దగ్గర 1 సంవత్సరము వాళ్ళు ఏం చేశారంటే అక్కడ గుడారము వేశారు. అక్కడ దేవుని చిత్తం ఏమై ఉందంటే అంత సమయము దేవుడు వాళ్ళని ఏం చేయాలంటే ఆయన ఒక ప్రత్యేకమైన ఒక ప్రజలుగా దేవుడు వాళ్ళని మార్చాలని కోరుకున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తులో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బానిసత్వంలో ఒక బానిసత్వం మనస్తత్వం కలిగి ఉన్నారనమాట. వాళ్ళకి ఎలాంటి విషయాలు కూడా వాళ్ళకు తెలియకుండా వాళ్ళు చాలా వాళ్ళని నొక్కి పెట్టడం ద్వారా వాళ్ళు చాలా బాధలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆత్మీయమైన విషయాలు ఇంకా ఏమీ కూడా వాళ్ళకు తెలీదు. ఇక అదే కాకుండా వాళ్ళకు రాజకీయమైన విషయాలు కూడా ఏమీ తెలియదు అనమాట. ఒక సొసైటీలో ఏ విధంగా జీవించాలనే విషయం కూడా వాళ్ళకు సరిగా తెలియదు అనమాట. సో అదంతా కూడా బాగా వాళ్ళకి తెలియపరచడానికి వరకు దేవుడు ఆ స్థలంలో దేవుడు వాళ్ళకి నేర్పించారనమాట. సో అక్కడ దేవుడు వాళ్ళకి ఆజ్ఞలను ఇచ్చారు, ఇంకా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇంకా దేవుడు వాళ్ళకి ఏ విధంగా ప్రత్యక్ష గుడారం ఏ విధంగా చేయాలి, దాని మెజర్మెంట్స్ అవంతా కూడా కొలతలు, ఉపకరణాలు ఏమేమి అవసరం ఉంది, మరి అక్కడ జరిగిపోయే ఇంకా బలి అర్పణలు అవి దాని గురించిను, ఇంకా యాజకత్వం గురించిను అన్నిటి విషయాలను వాళ్ళకు బోధించారు. సో అదే స్థలంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రత్యక్ష గుడారం నుండి వాళ్ళు నిర్మించారనమాట. సో ఆ విధంగా వాళ్ళని దేవుడు అక్కడ అనేక విషయాల్ని వాళ్ళకు తెలియపరిచారు. తర్వాత అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళని సంఖ్యల్ని అంటే ఎంత ప్రజలు ఉన్నారు అనే విషయాలను అది కూడా వాళ్ళు లెక్కించారనమాట. లెక్కిస్తే వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు 6,03,550 మగవాళ్ళే అంతమంది ఉన్నారనమాట. అది 20 సంవత్సరాలు పైన ఉన్నవాళ్ళు అంతమంది వాళ్ళు ఉన్నారనమాట. సో లేవి గోత్రంలో ఉన్న మగపిల్లలు 1 నెల కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు 22,000 మంది ఉన్నారు. సో ఇదంతా కూడా వాళ్ళు లెక్కించారనమాట. అదే కాకుండా వాళ్ళని గుంపుగా చేసి ఒక్కొక్కరిని నాయకుల్ని వాళ్ళ మీద
దేవుడు నియమించాడనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ వేగా వాళ్ళని ఒక సిస్టమేటిక్గా వాళ్ళని ఏంటంటే నిర్మించడము జరిగింది. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఒక ప్రజలుగా దేవుని కొరకు వాళ్ళు ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలా, వాళ్ళని మరి ఆత్మీయ విషయాలు ఏంటి, ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ఏమేమి చేయాలి, మరి యాజకత్వము ఎవరు చేయాలి, లేవి గోత్రంలో ఉన్న వాళ్ళే యాజకత్వము చేశారనమాట. సో దాని కొరకు నియమింపబడి ఉన్నారనమాట. సో దేవుడు అదంతా కూడా దేవుడే వాళ్ళకు అనుగ్రహించారు. సో ఏదైతే మనము ఇశ్రాయేల్ ప్రజల్లో జరుగుతుందో అదంతా కూడా దేవుడు ఏం చేశారంటే దేవుడే వాళ్ళకి అన్నీ కూడా పరలోకం నుండి దేవుడు వాళ్ళకి మన్నానిచ్చాడు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళకి కావలసిన అన్ని ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తూ వచ్చాడు. అదే కాకుండా ఆజ్ఞలను ఇచ్చాడు, వాళ్ళ కొరకు స్పెషల్గా ఆయన ప్రజలుగా వాళ్ళని చేశారు. ఇంకా వాళ్ళని ఏ విధంగా వాళ్ళు జీవించాలో, మరి ఏ విధంగా బలి అర్పించాలో, ఎక్కడ అర్పించాలో, మరి ఏ విధంగా ప్రత్యక్ష గుడారం అన్నీ చేయాలో అదంతా కూడా వాళ్ళకు నేర్పించి వాళ్ళని ఒక ఆత్మీయమైన ఒక ప్రజలుగా వాళ్ళని చేశారు. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుడు మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా మరి ఆయన సువార్త ద్వారా మనల్ని పిలిచినప్పుడు దేవుడిని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు, ఆ పరిశుద్ధ పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దొరికిన తర్వాత మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనం కూడా ఈ లోకంలో మనము ఏమైపోతున్నాం, యాత్రికులుగాను మనం పరదేశులుగా ఉంటున్నాం. సో మనకు ఇదేంటి అరణ్య జీవితంగా ఉంటుంది. సో మనకు కూడా అనేక విధమైన బాధలు కష్టములు మనకు వచ్చినప్పుడు మనము అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చేసినట్టు మనం చేయకుండా మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూసి దేవుని దగ్గర మొరపెడితే దేవుడు మనకు తప్పకుండా ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన ఎంత మాత్రం కూడా అంటే శక్తిహీనుడు కాదు, ఆయన మన ప్రతి అవసరం తీర్చగలడానికి శక్తిమంతుడై ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమని బట్టి మరి ఆయన నడిపింపును బట్టి మరి పరిశుద్ధాత్మలను నడిపించినట్టు మనము ముందుకు సాగాల. ఇంకా దేవుడే మనకు మార్గంని సిద్ధపరుస్తాడనమాట. సో ఆయన్ని మనల్ని నడిపించి అంతం వరకు కూడా మనల్ని ముందుకు సాగించి మరి కానాన్లో వాళ్ళని చేర్చే వరకు ఏ విధంగా దేవుడే ఆయన ప్రతి బాధ్యతను తీసుకొని వాళ్ళకి అవసరాలను తీర్చాడో అదేవిధంగా మనకు కూడా దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడు. కాబట్టి మనం దేవుని వైపే చూసి మనం ప్రార్థనలోనూ ఇంకా వాక్యంలోనూ ఇంకా మనం చదువుతూ మనము దేవునితో మనం సహవాసం చేస్తూ మరి ప్రతి మరి శత్రుని మనం జయిస్తూ మన శరీరాన్ని మరి ఈ లోకంలో ఉన్న సైతాన్ని సమస్తం ఈ లోకాన్ని సమస్తను జయిస్తూ మనము ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ లెసన్ ద్వారా మనము ఎన్ని చాలా విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి మనము దేవునికి మనల్ని మనము సమర్పించుకొని మనము ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. ఏ విధంగా అయితే ప్రభా నాయన మీరు ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రభా ఐగుప్తు నుండి విడిపించి మరి నాయన ఎర్ర సముద్రం దాటించి ప్రభా నాయన వాళ్ళని అరణ్య మార్గంలో నడిపించి ప్రభా నాయన అన్ని విధాల్లో ప్రభా మీరు వాళ్ళకి సమస్తంని అనుగ్రహిస్తూ ప్రభా నాయన ఆఖరిలో ప్రభా వాళ్ళని మీరు వాగ్దానం చేయబడిన కానాన్ దేశానికి మీరు నడిపించినట్లు ప్రభా నాయన మమ్మల్ని కూడా మీరు పిలిచి ఉన్నారు ప్రభా నాయన. మేము పాపంలో మేము పడి ఉన్న మమ్మల్ని విడిపించి ప్రభా మీ సువార్త ద్వారా మనల్ని పిలిచి మమ్మల్ని ప్రభా నాయన మీ బిడ్డలుగా మీరు చేసుకొని ప్రభా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రం ప్రభా. ఈ విన్న బిడ్డలు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అంగీకరించి రక్షణ పొంది ప్రభా ఈ అరణ్య జీవితంలో ప్రభా ఎంత మాత్రం భయపడకుండా ప్రభా మిమ్మల్ని చూసి ప్రభా నాయన ముందుకు సాగడానికి ప్రభా నాయన అంతం వరకు కూడా ప్రభా మీరు నడిపించగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి నాయన మీ వైపు ప్రభా తిరిగి ప్రభా మీకు నమ్మకంగా అంతమరికి ఉండడానికి మీరే కృపని గ్రహించమని ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరి నుండి దీవించి ఆశీర్వదించమని మీరే మమ్మల్ని బలము మా శక్తి అయి ఉన్నారు. కాబట్టి నాయన అనేక విధంలో మీ కృప చూపించి మీరే ఆశీర్వదించమని మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్.